నందిని రెడ్డి గారు వెరీ సపోర్టివ్. అవునండి. చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ కూడా ఆ! లేడీస్ ఇది కూడా చెప్పాలండి. మన ఇండస్ట్రీలో కూడా చాలా మంది సపోర్ట్ చేసేవాళ్ళుంటారండి. కానీ ఇప్పుడు మేమెళ్లి అప్రోచ్ అయ్యేటప్పుడు ఏమవుతదంటే, చాలా వరకు మేనేజర్ల దగ్గర ఆగిపోతుంది. లేదా బయట గేట్ దగ్గరే ఆగిపోతాయి మా స్క్రిప్ట్‌లు చాలా వరకు. ఓకే. సో, వాళ్ళకి కూడా తెలీదు. వాళ్ళ ఆఫీస్‌లో ఇంత ట్రై చేస్తున్నారా, వస్తున్నారా అనే విషయం కూడా వాళ్ళకి తెలీదు. అలాంటివి కూడా కొన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యాయి. మేబీ చాలా మంది అంటారు టాలెంట్ అనేది అందరి దగ్గర ఉంటుంది. బట్ దాంతో పాటు లక్ కొంచెం ఆ! యాడ్ అవ్వాలి కరెక్ట్ అనేది. అండి. సో, ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. ఆ యెస్. ఒక్క ఆపర్చునిటీ. ఆపర్చునిటీ లక్ అనేది సో, కొంచెం ఇప్పుడు మేమిది చేసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే. ఏంటంటే 10 ఇయర్స్ అనేది లాంగ్ జర్నీ. ఇంకా టైమ్ వేస్ట్ చేయడం ఆహ్, ఇష్టం లేదు. ఎందుకంటే కాలం ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రాదు కదా! వృధా యాహ్! చేయడం. సో, డెఫినెట్‌గా. ఈ థాట్ నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు మనకి టాలెంట్ ఉంది కానీ మనీ లేదు అంతే. సో, ఒక్కరు చేయలేనిది అందరూ కలిస్తే చేయొచ్చు. ఒక 10 మంది కలిస్తే చేయొచ్చు. ఇలా యెస్. పాసిబుల్ అవుతదని ఇలా థింక్ చేసి ఇలా చేసాం. గుడ్. గుడ్. ఇంతకుముందు గూడా చాలా మంది చేశారు. యాక్చువల్లీ క్రౌడ్ ఫండింగ్‌తో ఓకే. సినిమాలు చేసినోళ్ళు చాలా ఆ! మందున్నారు. సూపర్ చాలా అండి. మంది సక్సెస్ అయినియి. ఓకే. అండ్ చాలా వాళ్ళు గూడా మంచి మూవీస్ తీశారు. సూపర్ అండి. సో, ఇది కూడా అంటే కొంచెం బయటకొచ్చి అంటే మీకు వాళ్ళకి ఎక్కడ ఈజీ ఏందంటే ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్ మీద తెలిసిన ఫేసెస్ అవ్వడం వల్ల అవునండి. అవును. సో, సమ్ ఈజీ కొంచెం తొందరగా వాళ్ళకి అవును. కలెక్ట్ అయింది క్రౌడ్ ఫండింగ్ అనేది. అవును. సో, మీరు ఔట్ సైడే ఉండిపోయారు కాబట్టి మేబీ పబ్లిక్ యాహ్! ప్లాట్‌ఫార్మ్స్ కానీ, అవును. ఇలా కానీ లేకపోవడం వల్ల కొంచెం అలాగా హ్మ్. హ్మ్. ఆగిపోయిందనమాట. అవునండి. అంతే.